ఆశించి చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమమే తప్ప దళితులకు ఏ రకంగానూ మేలు జరిగేటటువంటి మరి ఈ యొక్క కార్యక్రమం కాదని చెప్పి సుప్రీంకోర్టు ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాజ్యాంగంలో 15% రిజర్వేషన్లు ఈ యొక్క 1200 కులాలు ఏవైతే ఉన్నాయో దేశంలో, రాష్ట్రంలో 59 కులాలు, ఎస్సీ కులాలన్నిటికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది రాజ్యాంగం. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వర్గీకరణ ద్వారా ఆ సమానత్వం కోల్పోవటమే కాకుండా కొన్ని గ్రూపులుగా విడదీసి ఏబిసిడీలు చేసి 1%, 2% లేదా 5%, 6% అని చెప్పి చేసి మరి అన్యాయంగా అక్రమంగా ఎక్కువ శాతం జనాభా ఉన్న వాళ్ళని తక్కువ శాతంగా చూపించి ఎక్కువ శాతం జనాభా ఉన్న కులాలకి తక్కువ పర్సంటేజ్ రిజర్వేషన్ ఇచ్చి మరి తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చి ఈ రకంగా గందరగోళం చేసినటువంటి ప్రభుత్వం మరి ఆ రోజునటువంటి సుప్రీంకోర్టు దేశంతో మరి అది తప్పని తెలుసుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే